ఉద్యోగం వచ్చింది, చాలామంది పెళ్లిగాని యువకులు ఉన్నట్టున్నారు చూస్తుంటే. ఇప్పుడు ధర బలుకుతుంది బాగానే. అత్తగారు వస్తారు, రాగానే నిన్నటి వరకు ఉన్న తల్లిదండ్రులు మనకు దూరం అవుతారు, అత్తగారు వాళ్ళు అల్లం బెల్లం అవుతారు అని అంటుంటారు. నాకైతే తెలియదు, కానీ నేనైతే ఒక్క మాట చెప్పదలుచుకున్నా. తల్లిదండ్రులను గౌరవంగా తల్లిదండ్రులను మంచిగా చూసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ జీతం 15% కోత విధించి మీ తల్లిదండ్రుల ఖాతాలలో వేస్తారు. రెండవది, గతంలో నలుగురు ఐదుగురు ఉండేది పిల్లలు. ఒకడు మంచోడున్నా ఒకటి చెడ్డోడున్నా ఎవరో ఒకరు చూసుకునేది. మేమైతే 7 మంది అన్నదమ్ములు. మేము 7 మంది అన్నదమ్ములలో ముగ్గురం సరిగ్గా మా తల్లిదండ్రులు చూసుకోకపోయినా నలుగురు చూసుకునే అవకాశం ఉంది. కానీ ఈ కాలంలో ఒకే ఒక సంతానం ఉంటున్నది, కొడుకైనా బిడ్డ అయినా. మరి బిడ్డ పెళ్ళై అత్తగారింటికి వెళ్తే అత్తగారు వాళ్ళు ఆ బిడ్డను అమ్మా నాయనను చూసుకోవద్దు, ఆర్థిక సహాయం అందించొద్దు అని నిబంధన పెట్టడం మంచిది కాదు. ఈడున్న ఆడపడుచులందరికీ నా సూచన, మీరు అత్తగారింటికి పోయినా మీ తల్లిదండ్రుల బాధ్యత మీదే.